ఆడకట్టు లేసుకేటట్టు గుద్దితే చూసుకో అత్త షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. అందరు బాగున్నారా? హారీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు బాగుంటే కుటుంబం బాగుంటది, ఆడవాళ్ళు బాగుంటే ప్రపంచం అంతా బాగుంటది. అది మా ఆడవాళ్ళు మీకు జోహార్లు షో చెప్తూనే వచ్చింది. మళ్ళీ ఒకసారి ఎక్కడైతే అందమైన మహిళలు ఉంటారో అక్కడికి వచ్చేసాం. వెల్కమ్ టు మల్లంపేట. ఆడవాళ్ళంటే ముందుకు నడిపించే ఒక శక్తి. అందుకే అండి ఆడవాళ్ళంటే నాకు స్పెషల్గా ఎక్కువ భక్తి. ఆడవాళ్ళు ఎవరికైతే కష్టం ఉంటుందో వాళ్ళకి చేస్తారు విముక్తి. ఈ ప్రపంచాన్ని గెలిపించేది కూడా ఆడవాళ్ళ శక్తి. బాగున్నారా? బాగున్నానమ్మా. ఎప్పుడు రోజు 5 గంటలకు వచ్చేది కదా, ఇప్పుడు 12 గంటలు పెట్టారు. రోజు మీది ఎంత పని ఉన్నా మానేసి వస్తానండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు 12 గంటలకు కూడా చూడండి, మధ్యాహ్నం బాగుంటుంది. మధ్యాహ్నం కూడా చూస్తా. మధ్యాహ్నం కూడా చూస్తారా? 12 గంటలకు కూడా చూస్తా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. పని అంతా మానేసి చూస్తానండి. వెరీ గుడ్ అమ్మా. అయితే అందుకే మీకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్న ఫస్ట్ రౌండ్ లో ఆడేదానికి. ప్రాపర్టీ తీసుకురండి రా. రవి అన్న తోపు, ఆడాల మజాకా షో పెద్ద హిట్. ఇటుక మీద ఇటుకేసే లొల్లైతాది, మా రవణ జోలికొసే లొల్ల. ఇటుక మీద ఇటుకేసే ఇల్లు అవుతాది, మా రవణ జోలికొసే లొల్లైతాది. ఇటుక మీద ఇటుకేస్తే లొల్లే. ఇటుక మీద ఇటుకేసే ఇల్లు అవుతాది, మా రవణ జోలికొసే లొల్లైతాది. చాలు, నువ్వు ఉన్నాక నా జోలికి వస్తాడా? ఓకే, సో ఫస్ట్ రౌండ్ రెడీగా ఉంది. అండ్ ఫస్ట్ రౌండ్ లో మా పెద్దమ్మ మా షో మిస్ అవ్వకుండా చూస్తున్నది కాబట్టి మీతోనే ఆడుతున్నాం. రండమ్మా. 4 డబ్బాలు ఉన్నాయి అక్కడ. 4 డబ్బాల్లో ఒక డబ్బాలేమో 500 రూపాయల నోట్లు ఉన్నాయి, 200, 100, ఇంకో డబ్బా ఖాళీ డబ్బా. మీ అదృష్టం బట్టి ఒక డబ్బా తీసుకురండి. అలా క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్తూ ఉండండి. నేను మీకు 500 తీసుకొచ్చారనుకో, 500 అన్ని ఇచ్చేస్తా, 200 ఇచ్చేస్తా, 100 ఇచ్చేస్తా. ఏం లేదంటే ఏం చేయలేం. అదృష్టం, మీరు ఏ దేవుడిని అయితే బాగా పూజిస్తారో ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళండి. మైక్ లో ఒక డబ్బా తీసుకొచ్చేయండి. ఎలాగైనా ఓకే, ఏదున్నా ఓకే అన్నారు. నాకు తెలిసి మీరు 500 రూపాయల కట్ట తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. ఓ 100 రూపాయల నోట్లు. క్వశ్చన్ అడుగుతున్నా, మన భారతదేశంలో నాకు రాదు నాన్న. సరే చెప్పు. ఏమి రాదంటున్నావా? ఏమి చెప్పలేరా? చెప్పలేను అనుకుంటున్నా, చెప్పు. మన భారతదేశంలో క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఉన్నాయి కొన్ని, తెలుసు కదా? క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ అవి ఏవేవి చెప్పండి. 1 by 1 చెప్తూ ఉండండి, నేను మీకు ఇచ్చేస్తాను డబ్బులు. చెప్పండి. భరతనాట్యం. వెరీ గుడ్. కూచిపూడి. వెరీ గుడ్. భరతనాట్యం, కూచిపూడి. వెరీ గుడ్. 5 4 3 2. మీరు ఎప్పుడన్నా కథ రాస్తారా? కథ రాయలే, రాకే కదా రాదని చెప్పారు. చదువుకోలేదు నీకు మళ్ళీ. అయ్యో, మన నీ సోసి వస్తానంతే. నీకెంకమ్మా. ఇప్పుడు ఒరిస్సా తెలుసా? ఒరిస్సా విన్నాను, నేను వెళ్ళే. నువ్వు వెళ్ళినవా? ఒరిస్సా మా ఫ్రెండ్ ఇక్కడ పక్కనే ఉంటుంది. ఒడిశా నీ ఫ్రెండా? ఒరిస్సా అక్కడ భరతనాట్యం, కూచిపూడి అన్నాను కదా. భరతనాట్యం, కూచిపూడి. టైం అప్ అమ్మా. ఒడిసి అని ఒక డాన్స్ ఉంది తెలుసా? నాకు తెలియదు. కథక్. నువ్వు కథలు రాస్తావా అని అన్నా. కథలు రాయనని చెప్పా కదా. 200 రూపాయలు. కంగ్రాచులేషన్స్. బయలుదేరండి. What's your name? Madhuri. Madhuri. Go check your luck.
ఉన్నాయి ఖాళీ. చోరా కనిపించేసింది. ఏం అదృష్టం అమ్మా. నిజం చెప్పండి, పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసినావు? మీరైతే కాదులేండి. అందుకే నేను నా చూస్తే 500 వచ్చేటివి. చెప్పండి, ఎవరి ముఖం చూసారు? ఏమో ఎవరి ముఖం చూడలేదు. ఎవరి ముఖం చూడలేదా? పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూడలే? నాదే చూసుకున్నాను అనుకుంటా. అది ఇప్పుడు అర్థమైంది కదా. పొద్దునగానే అమ్మగారు లేకపోతే నాన్నగారు, పెళ్ళి అయితే మీ ఆయన, లేకపోతే ఆడవాళ్ళు మీకు జోహార్లు అప్పుడు లేచి డైరెక్ట్ నా ముఖమే చూడు. కంగ్రాచులేషన్స్, బట్ హార్డ్ లక్. వచ్చినప్పటి నుంచి ఒకరి కాంతి నన్ను అలా లాగేస్తుంది. ఎవరి కాంతి? పింక్ సారీ మేడం, రండి మేడం. మీ పేరు? శ్రీజ. శ్రీజ గారు వెళ్ళండి. 2 బాక్సెస్ లో, ఒక బాక్స్ లో 200, ఒక బాక్స్ లో 500 రూపీ నోట్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. 200 అయితే మినిమం, 500 వస్తే బంపర్ ఆఫర్. తేడా 500 వచ్చినాయి. ప్రతి ఒక ఆన్సర్ కి 500 ఇచ్చేస్తున్నాం మీకు. ఓకేనా? 500 కాబట్టి అమ్మ క్యాన్ క్యాచ్ దిస్. సో క్వశ్చన్ ఏంటంటే, ఇండియాలో ఉన్న స్టేట్స్ క్యాపిటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్. వెరీ గుడ్. అలా మీరే స్టేట్ చెప్పి అలా మీరే క్యాపిటల్ చెప్పాలి. ఇప్పుడు గుర్తురాదు నాకు. మీకు గుర్తొచ్చినప్పుడు నేను ఇంటికి డబ్బులు ఇవ్వాలనా? స్టేట్ క్యాపిటల్ అమ్మా. తెలంగాణ క్యాపిటల్ ఏంటి? హైదరాబాద్ కదా. అలా స్టేట్ చెప్పు, క్యాపిటల్ చెప్పు. స్టేట్ చెప్పండి. మీరు చెప్పండి స్టేట్. నేను చెప్పాలనా? జార్ఖండ్. మరి అందుకే నువ్వే చెప్పు. నువ్వే స్టేట్ చెప్పి నువ్వే క్యాపిటల్ చెప్పు. తమిళనాడు, చెన్నై. వెరీ గుడ్. 5 ఆంధ్ర, 4 3 కర్ణాటక, బెంగళూరు. వెరీ గుడ్. 5 4 3 కేరళ, 2 1 టైమ్ అప్. అయ్యో, మహారాష్ట్ర ఉంది, అది ఈజీయే. ముంబై. నాకు భయం అవుతుందా? ఇంత సింపుల్ గా అడుగుతుంటే భయం ఎందుకు భయపడుతున్నారు? మూవీస్ గురించి అయితే వస్తుంది. మూవీస్ గురించి అయితే వస్తుంది. అది ముందే అడగాలి కదా. మూవీస్ గురించి అడగండి అని. అడగమంటారేమో క్వశ్చన్ అనుకున్నా. అబ్బా అమ్మ, భారతదేశం స్టేట్స్ అండ్ క్యాపిటల్ దీనికంటే ఈజీ క్వశ్చన్ ఉండదేమో అని నేను అనుకుంటున్నా. బట్ నో ప్రాబ్లం. టెన్షన్ లో ఆడినా 1000 రూపాయలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. 500 కూడా ఓవర్. ఇలానే లాగా టెన్షన్ పడకుండా ఆడితే ఈజీగా డబ్బులు గెలుచుకోవచ్చు. టెన్షన్ అంతా పక్కన పెట్టేయండి. ఇక్కడ నుంచి మమ్మీ వస్తుందా? అమ్మ మీ పేరు? శిరీష అండి. శిరీష గారు, మీ పాపను చూసి మిమ్మల్ని పిలిచిన మమ్మీ అని ఫుల్ ఎక్సైటెడ్ అవుతుంది పాప. ఆ ఎక్సైట్మెంట్ చాలా విలువైనది. బాగా ఆన్సర్ చేసి డబ్బులు గెలుచుకుందాం. మీ పాపను కూడా ఇక్కడ పిలిచేయండి. మీ సపోర్ట్ సిస్టమ్ రానన్నా మమ్మీకి సపోర్ట్ ఇయ్యి. ఇందులో అయితే 200 రూపాయలు కట్ట ఉంది. చెప్తున్నా కదా, చూసుకో నువ్వే. 200 రూపీస్. సో నేను క్వశ్చన్ అడుగుతున్నా మమ్మీని, నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు మమ్మీకి. ఓకే, నువ్వు ట్రై చేస్తావా? లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మన ఇండియాలో వాయించే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ 1 by 1 చెప్తే డబ్బులు ఇచ్చేస్తా. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. గిటార్. ఇంకా వీణా. లవ్లీ. వాట్స్ యువర్ నేమ్ నాన్న? తేజశ్రీ. కమ్ ఆన్. నువ్వు సితార్ ఎప్పుడు వాయించినవా? సితార్ వాయించినవా? వాయించలే ఎప్పుడు? ఎప్పుడు లేదు. ఏం వాయించలే? సితార్. రైట్ ఆన్సర్. నువ్వు తబలా ఎప్పుడన్నా వాయించినావా? ఏం వాయించలేదు ఇప్పటి వరకు? తబలా. వెరీ గుడ్. కృష్ణుడి చేతిలో ఒకటి ఉంటుంది చూడు, అది ఏంటో తెలుసా? ఫ్లూట్. వాయించినావు ఎప్పుడన్నా? బాబు ఫుల్ డబ్బులు గెలిచేసుకుంటున్నావు. ఇంకా ఎప్పుడన్నా ఇట్లా డ్రమ్స్ డబ్బు కొడతా చూడు, ఎప్పుడన్నా వాయించినావా? డ్రమ్ స్టిక్స్. తిన్నావా ఎప్పుడన్నా డ్రమ్ స్టిక్స్? డ్రమ్స్. ఎస్. ఇంకోటి ఫాస్ట్ గా. 5 4 3 2 1 టైమ్ అప్. అయ్యో బాగా చెప్పావు కానీ అన్ని. నువ్వు ఏమేమైతే చెప్పినావు అన్ని చెప్పు ఒకసారి ఫాస్ట్ గా. తొందరగా చెప్పు, తొందరగా. తపలా కాదండి, తబ్లా చెప్పు. ఫ్రూట్ కాదా? ఫ్లూట్ చెప్పు. ఫ్లూట్ అను. 6
గెలుచుకున్నారు అంటే 1200 రూపీస్. కంగ్రాచులేషన్. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దప్పకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేద్దామన్నా ఇల్లే దిగి పందిరి వేస్తావు ఏంది హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి నీది తిరుగుతుందేమో చూడర పుల్లోడా మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా సొల్ల చాప తగులుకుంది తీరింది కథనా. థ్యాంక్ యూ తేజు, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకి సెలెక్ట్ చేస్తా, వాళ్ళతోని మ్యూజికల్ చైర్స్ ఆడబోతున్నాం. కానీ కొంచెం వెరైటీగా బాగా డాన్స్ చేయాలి అంతే. మ్యూజిక్ వేసుకురా. వచ్చేనేమ్మా? శిరీష. శిరీష గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. శ్రేణిక. హౌస్ వైఫ్. మరి చెప్పి ఏం చేస్తాం? 8th క్లాస్ స్కూల్కి పోతాం. స్కూల్కి పోతామా? జిజియా. జిజియా ఏం చేస్తారు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. మై నేమ్ ఇస్ శాలిని. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. 9th క్లాస్. స్వాతి హౌస్ వైఫ్. స్వాతి గారు హౌస్ వైఫ్. ఆల్రైట్, సో మీ అందరితో ఇప్పుడు మ్యూజికల్ చైర్స్ ఆడబోతున్నాం. కానీ కొంచెం వెరైటీగా కంటికి గంతలు కట్టేస్తాం. ఉన్న చోట మీరు డాన్స్ చేస్తారు. పాట ఆగిన వెంటనే దగ్గర ఉన్న స్టూల్ వెతికి కూర్చోవాలి. 5గురు ఉన్నారు, 4 స్టూల్స్ ఉంటాయి. అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతా ఉంటారు. కంటికి గంతలు కట్టేయండి రా. మ్యూజిక్. ఇంత జర్నీ తొందరగా అయిపోతుంది అనుకోలేదు నాన్న. దా బాగా డాన్స్ చేసావు. డాన్స్ చేసినందుకు 500 రూపీస్. మ్యూజిక్. తీయండి అమ్మా. ముగ్గురు చిన్న పిల్లలతో ఓడిపోయారండి మీరు. అయ్యో రామా. కానీ డాన్స్ బాగా చేశారు. 600 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే రాజసింహాసనం, ముగ్గురున్నారు. ఎవరిదన్నా ఒకరిదే గెలుపు. ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారో చూద్దాం. మ్యూజిక్. ఊర్వశి మేనక
అందరినీ కలిపేస్తే నేనిక రప్ప ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక సిల్క్ స్మిత జయమాలిని జ్యోతి లక్ష్మి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ ఒంట్లో వేడికే పెచ్చెక్తాంది నాడికే సిక్కే సైడ్కే అటకెక్తాంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్నా గుండె గోడకే చూడకే మత్తెక్తాంది ఈడుకే. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి 800 rupees and winner will get 1200 rupees. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ మా మల్లంపేటలో మంచి మ్యూజిక్ వస్తుంది. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళు లోపల పార్టిసిపేట్ చేస్తారు. మ్యూజిక్. ఓకే, సో ఇప్పుడు గేమ్ ఏంటంటే మీరు దీన్ని ఇట్లా ట్యాప్ చేసుకుంటూ ముందుకెళ్తారు. ఓకేనా? ఈ ట్యాపింగ్ మిస్ అవ్వద్దు. అక్కడికి వెళ్ళేసిన తర్వాత బాల్స్ దాని మీద గ్లాసెస్ ఇన్వర్ట్ పొజిషన్ లో ఉన్నాయి. కింద కలర్ చూసి పైన ఆ కలర్ బాల్ పెట్టాలి గ్లాస్ మీద. అలా ఒకరు పెట్టేసి మళ్ళీ తిరిగి వస్తారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. హలో గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ. అసలైన దాన్ని నేనున్నాను, వాళ్ళంత ఈజీగా నే పడిపోను. హలో గురు ప్రేమ కోసమే చెయ్యలేవు నన్ను మోసమే. సో టోటల్ గా 1, 2, 3, 4, 5, 6 పెట్టారు. 6 -1 ఒకటి చేతితో పట్టుకొని మరి పెట్టారు కాబట్టి అక్కడ మైనస్ చేస్తున్నాం. సో మీ స్కోర్ ఇస్ 5 విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఇప్పుడు మీ టార్గెట్ 6. ఫాస్ట్ గా ఆడాలి. 6 ఇస్ నాట్ ఈజీ. బాల్ బాడీ సపోర్ట్ తీసుకోకూడదు. ఓకేనా? గో.
మీ టార్గెట్ 6 ఉండే 5 పెట్టారు, 2 మైనస్ చేస్తాం ఎందుకంటే కరెక్ట్ గా ట్యాప్ చేయలేదు, రెండోసారి బాల్ బ్యాలెన్స్ చేయకుండా పెట్టారు కాబట్టి మీ స్కోర్ జస్ట్ 3 అండ్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. Another fantastic episode in Mallampeta. Mali next time కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు